ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రివర్ బేలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. ఆన్లైన్ ఆటో, ర్యాపిడ్, ఊబర్, ఓలా సర్వీసుల ఛార్జీలు పెంచారు. ఏఐటీయూసీ అనుబంధంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు. అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాల పరిపూర్ణ. స్థానిక గౌతమి ఘాట్లోని రివర్ బే రిసార్ట్స్ లో ప్రసాదరాజు సారథ్యంలో నూతనంగా క్షత్రియ ఫుడ్స్ హోటల్ను పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నడుమ ఆదివారం ప్రారంభమైంది. ప్రసాదరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరై ఆయా విభాగాలను ప్రారంభించారు. రివర్ బే అధినేత లెఫ్టినెంట్ మూర్తి జాస్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, మాజీ కార్పొరేటర్స్ కేఎన్ రావుబాబు, కోరగంటి సతీష్, రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, కాలపు సత్యసాయిరాం, కూటమి నాయకులు పాల్గొన్నారు. కెప్టెన్ పాయింట్లో నాన్ వెజ్, ఆవకాయ రెస్టారెంట్ ప్రాంతంలో వెజిటేరియన్ ఫుడ్స్, క్షత్రియ ఫుడ్స్ పక్షాన అందుబాటులోకి వచ్చాయి. Ten seconds. సార్ ఎలా ఉన్నాను సార్? క్షత్రియ ఫుడ్స్ హైదరాబాద్లో ప్రసాద్ 3 సంవత్సరాల క్రితం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ రెస్టారెంట్, అన్ని రకాల మన గోదావరి రుచులన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా అందరూ చెప్పుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడైతే లాస్ట్ వీక్ ప్రసాద్ నాకు దుర్గేష్ గారు వస్తున్నారు, రాజమండ్రిలో కూడా రివర్ బేలో మంచి రెస్టారెంట్ పెడుతున్నామంటే నేను స్పెసిఫిక్గా ఒకటి ప్రసాద్ గురించి, 2 దుర్గేష్ గారిని నేను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం మా తొలి పరిచయం ఈ హోటల్లోనే. సో మళ్ళీ దుర్గేష్ గారిని ఆయన ఊర్లో మేము తొలి పరిచయం ఎక్కడైతే అయిందో అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్లో ఉన్నాం.
ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అప్పటి నుంచి నాకు దుర్గేష్ గారు అంటే వల్లంబాలిన అభిమానం. ఆయన వాక్చాతుర్యం అంటే ఎంత చక్కగా మాట్లాడతారంటానికి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. సో ఇటు ప్రసాద్ గురించి ముఖ్యంగా మా మిత్రులు దుర్గేష్ గారిని కలిసినట్టు అదే ప్రదేశంలో కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రుచుల్లో గోదావరిలోనే ఆశ్చర్యపోయేలాగా మరింత బాగా రకరకాల గోదావరి రుచులన్నీ ఇక్కడ ప్రవేశపెడతారని, పుష్కరాల నాటికి రాబోయే పుష్కరాల నాటికి వచ్చిన వాళ్ళందరూ, మరి లేదు సరిపోదు మనకి, వచ్చిన వాళ్ళందరూ కూడా పుష్కర స్నానంతో పాటు గోదావరి రుచులన్నీ కూడా ఆస్వాదించేలాగా ఉండాలని. గోదావరి రుచులు మనకి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. రాజుగారి రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఎదురుగుండా. ఎన్ని ఉన్నా గోదావరి రుచులే. ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా కూడా సరైన గోదావరి మన భోజనం పెడితే దానికి ఎల్లప్పుడూ డిమాండ్ మామూలుగా ఉండదు. మరింత అభివృద్ధి చెంది ఇంకొక 3-4 మంచి పట్టణాల్లో కూడా క్షత్రియ ఫుడ్స్ వ్యాప్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రఘురామకృష్ణరాజు గారు. ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. నిజానికి ఆయన గొప్ప వక్త. ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆయనకి నాకు ఉన్నటువంటి పరిచయం, అది పురస్కరించుకుని వారు ఇది కూడా కారణం అని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా మూడవరం ఎమ్మెల్యే బుచ్చిరాజు గారికి, ముఖ్యంగా ఈ రెస్టారెంట్ని ప్రారంభిస్తున్నటువంటి యువకులు వారిద్దరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఇవాళ ఇది ఒక రైట్ టైంలో పెట్టినటువంటి రైట్ రెస్టారెంట్. ఎందువల్ల అంటున్నానంటే ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా కానీ పర్యాటకంగా కానీ చాలా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం ఇది. 2027లో మనకి పుష్కరాలు ఉన్నాయి. ఈ లోపులోనే అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించబోతున్నాం. అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్షత్రియులంటే ఆతిథ్యానికి ఎప్పుడూ కూడా పెద్దపీట వేసేటువంటి వ్యక్తులు. అటువంటి వారు ప్లస్ ఆ పేరు కూడా క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు. కేవలం కమర్షియల్గా భోజనం పెట్టడం కాకుండా అభిమానంతో పెట్టేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ముందుకు వెళుతుందని, ఆ రకమైనటువంటి సరైనటువంటి విధానంలో ఈ రెస్టారెంట్ ముందుకు వెళ్లాలని, వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీలుగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రదేశం. సంపూర్ణంగా సహకరిస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ వారు దినదినాభివృద్ధి చెంది పుష్కరాల నాటికి ఒక అద్భుతమైనటువంటి రెస్టారెంట్గా ఇది పరిడి వెళ్లాలని, దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే కాకుండా 10 చోట్ల ఇంకా రెస్టారెంట్ విస్తరించి వారు సంపూర్ణమైనటువంటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఆన్లైన్లో బుక్ చేస్తున్న ర్యాపిడ్, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్స్ కు యాజమాన్యాలు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు పెంచాలని, మినిమం 60 రూపాయలు ఉండాలని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక అంబళ్ల సూర్యారావు భవన్ కార్యాలయంలో ది రాజమండ్రి ఆన్లైన్ ర్యాపిడ్, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం రామచంద్ర అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ నాయకులు మధుతో పాటు వి కొండలరావు పాల్గొన్నారు. ఆన్లైన్ డ్రైవర్ల ఐకమత్యం కోసం యూనియన్ ఏర్పాటు చేశామని, త్వరలోనే జనరల్ బాడీ ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకుంటామని మధు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంతోష్, శివాకి, చిన్నబ్బాయి, రాంబాబు, మరిడయ్య పాల్గొన్నారు. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. ఓర్తిరాలి ర్యాపిడో ఆటో డ్రైవర్ వర్కర్ల ఐక్యత, ర్యాపిడో ఆటో వర్కర్ల ఐక్యత, ఓలా ఆటో వర్కర్ల ఐక్యత. రాజమహేంద్రవరం వేదికగా ఓలా, ఊబర్
అతి పెద్దగా ఉన్న ర్యాపిడో ఆటో డ్రైవర్లందరికీ నమస్కారం. త్వరలోనే మన యూనియన్ ఏర్పడిపోతుంది. కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. చాలా సమస్యలు పేరుకుపోయి ఎందుకంటే మినిమం ఛార్జీలు మనకు సర్వీస్ ఛార్జ్ అనేది వాళ్ళు పే చేస్తున్నది చాలా తక్కువగా ఉంది. 55 రూపాయలు మినిమం అంటే చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం అందుతున్నాయి. అందుకని మినిమం 60 రూపాయలు మేము చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ఫేర్ ఏదైతే ఉందో మైనస్ అది తీసేయమని కోరుతున్నాం. అలాగే రాజమండ్రిలో ఆటో సోదరులు ఉన్నారు, వాళ్ళ స్టాండ్లు ఉన్నాయి. మిత్రులారా, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మీరు మేము అందరూ ఒకటే. మేము ఆన్లైన్లో ఉన్నాం, మీరు భౌతికంగా ఉన్నారు. కానీ ఒక కస్టమర్ ఒక రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో ఒక డీమార్ట్కో బుక్ చేసుకుంటే మీరు అక్కడ ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను కోరుతున్నాను. మీరు మాతో గొడవ కాదు, మీరు కావాలంటే వచ్చి ర్యాపిడ్ వాళ్ళతోనో ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడుకుని చేసుకోండి తప్ప మీరు కార్మికులే మేము కార్మికులే. బిఏలు ఎంఏలు బిడ్డ చదువుకుని ఒక ఆత్మబంధ బతకాల దృష్టితోనే ఆటలాడుకున్నాం. అందుకని మమ్మల్ని చిన్నచూపుగా మీరు చూడకండి. దయచేసి ఇలాంటి పరిస్థితి రాకూడదనేసి ఒక యూనియన్ త్వరలోనే ఏర్పడేసుకున్నాం. దానికి ఇంకా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఆటో త్వరలోనే మన రామచంద్ర గారు కానీ మన చిన్నబ్బాయి గారు కానీ మన శివ కానీ ఇంకా మన సంతోష్ గారు కానీ ఇంక వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ త్వరలో మీకు డేటు మన ఆఫీసులో లోపలైనా లేదంటే ఎక్కడ ప్లేస్ అయినా చెప్తారు. దానికి మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది. కడియం మండలం దూళ్ల గ్రామం శివాలయం రోడ్లో కొలువైన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న శ్రీలక్ష్మి గణపతి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, కూటమి నాయకులు ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, సూరపురెడ్డి భరత్, కంటిపూడి శ్రీనివాస్, ఈదరస నందబ్బ, తూము శ్రీను, మర్ల అయ్యప్ప పాల్గొన్నారు. అనపర్తి మండలం కూతుకులూరు గ్రామంలో విజయలక్ష్మి ఫిలిమ్స్ అధినేత కర్రి సంజీవారెడ్డి పుట్టినరోజు వేడుకలు సంజీవన్ మురళి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవ్వూరు మురళి వెంకటకృష్ణ ఆర్థిక సహకారంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేశారు. అనంతరం రోగులకు బ్రెడ్, పాలు, బిస్కెట్లు, గుడ్లు అందజేశారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవన్ మురళి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు ఈ రోజు ఉదయం పూర్ణాహుతితో పరిపూర్ణమయ్యాయి. ఉదయం విశ్వక్రియేషణ పూజ, అలాగే పుణ్యహావచనం, అభిషేకం, అలంకార తిరుమంజనం, పాయిశ్చిత హోమం, మహాశాంతి హోమం, పారమాత్మి పరిషత్, అలాగే శేషహోమం, 12 గంటలకు పూర్ణాహుతి. అనంతరం సాయంత్రం కంచుగరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పవిత్ర అవరోహణ, విశేషార్చన, నీరాజనం, మంత్రపుష్పాలు, పవిత్రములు వినియోగం జరిగే ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కలిదిండి కుమార రామగోపాల, రాజా బహదూర్ వారు, ఆలయ సహాయ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ, గొట్టుముక్కల భీమరాజు మరియు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రివర్ బేలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. ఆన్లైన్ ఆటో, ర్యాపిడ్, ఊబర్, ఓలా సర్వీసుల ఛార్జీలు పెంచాలి. ఏఐటీసీ అనుబంధంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు. అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాల పరిపూర్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మేడం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.